పిల్లాడికి 6 నెలలు పడ్డాయి. సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ 5 సైన్స్ మాత్రం మీ పిల్లలో లేకపోతే వాళ్ళకి చోకింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్, సిట్టింగ్ విత్ మినిమల్ సపోర్ట్. అంటే కొంచెం సపోర్ట్ ఇస్తే కూర్చోగలగాలి, లేదా సపోర్ట్ లేకుండా కూర్చోగలగాలి. ఇలా కూర్చున్నాడు అంటే చోకింగ్ రిస్క్ అనేది తగ్గుతుంది. ఒకవేళ మీ బేబీ సపోర్ట్ లేకుండా అయినా కొంచెం సపోర్ట్తో అయినా కూర్చోలేకపోతున్నాడు అంటే సాలిడ్ ఫుడ్ తీసుకోవడానికి ఇంకా రెడీగా లేనట్లే. సెకండ్, గుడ్ హెడ్ కంట్రోల్. అంటే మీ బేబీ మెడ సరిగా నిలబెట్టగలగాలి. ఇలా నిలబెట్టగలుగుతున్నాడంటే బేబీ మింగడం కరెక్ట్గా చేస్తుంది. కానీ మెడని సరిగా నిలబెట్టట్లేదు లేదా వీక్గా ఉంది అంటే మాత్రం వాళ్ళకి చోకింగ్ రిస్క్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. థర్డ్, మీ బేబీ ముందు ఏదైనా వస్తువు పెడుతుంటే దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, పట్టుకొని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, ఇలా హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్ వస్తుంది అంటే మీ బేబీ ఫుడ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. ఇది బేబీ బాడీ ఇంకా మైండ్ సాలిడ్ ఫుడ్ తీసుకోవడానికి రెడీ అయ్యాయని మనకు చెప్తుంది. ఫోర్త్, మీరు ఏదైనా తింటుంటే మీ బేబీ ఇంట్రెస్టెడ్గా చూడడం, వాళ్ళ దగ్గరికి ఫుడ్ని తీసుకెళ్తుంటే నోరు తెరవడం, ఇవన్నీ మీ బేబీకి ఫుడ్లో క్యూరియాసిటీ ఉంది అని చూపిస్తుంది. ఫిఫ్త్, టంగ్ థ్రస్ట్ రిఫ్లెక్స్. అంటే బేబీ నోట్లో ఏదైనా పెడితే బయటికి తీయకుండా లోపలే ఉంచుకోగలగడం. ఇలా ఉంచుకుంటుందంటే బేబీ మింగడానికి రెడీగా ఉంది, సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసుకోవచ్చు అని అర్థం. ఈ సైన్స్ అన్ని మనకి యూజువల్గా 6 monthsకి కనిపిస్తాయి. కానీ 6 నెలలు పడగానే సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయడం కాదు. ఈ సైన్స్ అన్ని ఉన్నాయో లేదో గమనిస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీ బేబీకి చోకింగ్ అవ్వకుండా ఉంటుంది, ఈజీగా సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రీల్ని సేవ్ చేసుకోండి, ప్రతి పేరెంట్కి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి.